తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇటీవల కాలంలో తెలంగాణలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపు ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేసి చాక్లెట్లు, బిస్కెట్లు, గుట్కా వంటి రూపాల్లో విక్రయిస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గంజాయి చాక్లెట్స్ విక్రయం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక పీచు మిఠాయి అమ్మే వ్యక్తి గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని గంజాయి చాక్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని గంజాయి చాక్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీస్తున్నారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అటు మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి మీద చాలా తీవ్రమైనటువంటి ఒక రకంగా పోలీసుల ద్వారా ఎక్కడికక్కడ అరికట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల గంజాయి ఈ విధంగా చాక్లెట్స్ రూపంలో చిన్నపిల్లలకు చేరుస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ చాక్లెట్స్ స్కూళ్ళకి చేరితే స్కూల్స్లో చదువుతున్న చిన్నారులు ఈ చాక్లెట్స్కి అలవాటు పడితే వాళ్ళందరూ కూడా గంజాయి బాధితులుగా, గంజాయి వ్యసనానికి వాళ్ళందరూ కూడా బానిసలుగా మారిపోతారు. పోలీసులు ఇలాంటి వ్యక్తుల మీద దీని వెనక ఎంతమంది ఉన్నా మరొకసారి ఈ విధంగా జనరల్గా పెద్దవాళ్ళు గంజాయిని సేవిస్తుంటారు. వాళ్ళనే మనం ఇంత దారుణం ఏంటి, గంజాయి సేవించిన వాడు ఎలా వ్యవహరిస్తారంటే అతను ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసేటువంటి ఎలాంటి చర్యలైనా, ఎలాంటి క్రైమ్ అయినా, ఎలాంటి దారుణాలైనా ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు ఏం కూడా అర్థం కాదు. అంత ప్రమాదకరం గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, డ్రగ్స్. అలాంటిది ఇప్పుడు గంజాయి పొగాకు రూపంలోనో సిగరెట్ల రూపంలోనో సేవించడం పోయి ఇప్పుడు చివరాఖరికి చిన్న పిల్లలు తినే చాక్లెట్ల రూపంలో కూడా గంజాయిని తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారంటే రోజు రోజుకి పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. అక్కడక్కడ చోటు చేసుకుంటున్నటువంటి ఇలాంటి ఘటనల మీద పోలీసులు ఉక్కుపాదం మోపాలి. ఇలాంటి వాళ్ళ మీద అత్యంత కఠినమైన శిక్షలు వేస్తేనే మరొకరు ఇలాంటివి చేయాలంటే భయపడతారు. పిల్లలు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాటికి అలవాటు పడితే, ఇలాంటి వాటి ఈ వ్యసనాలకు బానిసలుగా అయితే వాళ్ళ జీవితాలు తలకిందులుగా మారుతాయి. ఇక్కడ స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నట్టుగా చూడొచ్చు. ఆ చాక్లెట్స్, పీచు మిఠాయి అమ్మే వ్యక్తి ఎవరికి అనుమానం రాకుండా పిల్లలకి పీచు మిఠాయిని అమ్మినట్టు గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నాడంటే ఇంతకంటే దారుణం ఎక్కడ? ఇంతకంటే దారుణం మరెక్కడా ఉండదు. అతనికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి ఆధారాన్ని కూడా పోలీసులు సేకరించారు. అతని వస్తువులను కూడా సేకరించారు. ల్యాప్టాప్, అలాగే ప్రింటర్, దీని వెనక ఉన్నటువంటి రాకెట్ను కూడా ఛేదించే ప్రయత్నం ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ గంజాయి చాక్లెట్స్ను, ఆ ప్యాకెట్స్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ వ్యక్తిని కేవలం ఇతను బయట ప్రాంతాల నుంచి ఈ గంజాయి చాక్లెట్స్ని తీసుకొచ్చాడా, బయట రాష్ట్రాల నుంచి మన తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణకు వీటిని తీసుకొచ్చాడా, లేదంటే తెలంగాణలోనే విక్రయాలే కాకుండా తయారీ కూడా జరుగుతుందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నా సరే మొత్తం అందరినీ కూడా కూపీలాగి బయటకు లాగి వాళ్ళ మీద కఠినమైన కేసులు పెట్టి శిక్షించాలని అందరూ కూడా కోరుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండండి. పిల్లలకి ఇది తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో చెప్పలేం. గంజాయి చాక్లెట్ను తెలిసి తిన్నా తెలియక తిన్నా వాటికి వ్యసనంగా అలవాటుగా మారితే జరిగే ప్రమాదం మీరెవ్వరూ కూడా ఊహించలేరు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు వచ్చి పిల్లలకి ఏదన్నా రోడ్ల మీద అమ్ముతుంటే వాటిని ఒకసారి పరిశీలించి, లేదా స్కూళ్ళలో పిల్లలు స్కూళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి చాక్లెట్స్, ఇతర పదార్థాలను కూడా
ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరేమంటారు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? చిన్న పిల్లలకు అమ్మేటువంటి పీచు పదార్థాలు, పీచు మిఠాయిని అమ్మే వ్యక్తి ఇప్పుడు గంజాయి చాక్లెట్లను కూడా తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడంటే ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఎలాంటి శిక్షలు పడాలి? చిన్నపిల్లల భవిష్యత్తును, వాళ్ళ తలరాత్రను మార్చే ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.